రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులను జిల్లా కలెక్టర్ సాదరంగా స్వాగతించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాల వివరాలను, విద్య, వైద్యం, రుణాలు, సంక్షేమ, అభివృద్ధి రంగంలో ఎస్సీ వర్గాల ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను కలెక్టర్ వివరించారు. అనంతరం జిల్లా అధికారులు శాఖల వారీగా తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు. రెవెన్యూ శాఖ, విద్యా శాఖ, పంచాయతీరాజ్ శాఖ, పరిశ్రమలు, ఎస్సీ సంక్షేమ శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖ, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల వివరాల ప్రగతిని అధికారులు వివరించారు. సో దేశంలో ముగ్గురినే రాష్ట్రపతిగా నామినేట్ చేయగా అందులో ఝా గారు, మహాజన్ గారు, ఎస్పీ గారు సమక్షంలో వాళ్ళ జిల్లా రివ్యూ చేయడం జరిగింది. వాస్తవంగా ఈ రాజన్న సిరిసిల్ల కొత్తగా అయిన జిల్లా చాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అన్ని డిపార్ట్మెంట్స్ ఈ జిల్లాలో ఉన్నటువంటి రెవెన్యూ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, పోలీస్, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్, ఎస్సీ కార్పొరేషన్ అన్ని డిపార్ట్మెంట్, ఇంకా ఇతరత్ర శిశు సంక్షేమము, ఎడ్యుకేషన్, ఇంపార్టెంట్ ఏవైతే ఎస్సీలకు ఏవైతే చూస్తారో వాళ్ళ మంచి చెడు చూసే డిపార్ట్మెంట్స్ అందరితో రివ్యూ జరగాలి. ఈ యొక్క సమావేశంలో చాలామంది అధికారులు రావడం చాలా సంతోషం. భారతదేశ చరిత్రలో ఎస్సీ శాతం ఎక్కువ ఉన్న సంగతి మీ అందరికీ కూడా తెలుసు. మరి వాళ్ళకు ప్రమోషన్స్ విషయంలో వీటన్నిటి మీద పోలీస్ శాఖ ఎస్సీ ఎస్టీ కేసులు సకాలంలో చేస్తున్నారా లేదా అనే విషయంలో చాలా మేము వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారంగా భారత ప్రభుత్వము 2018లో 18A అనే ఒక యాక్ట్ తీసుకొచ్చి 1989లో